బ్రహ్మ గారికి ఒక ఛాలెంజ్ ఏంటిరా ఛాలెంజ్ అంటే మీకు షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను ఆ సాక్ష్యాన్ని. అంటే నేను ఇక్కడ నిలబడ్డానికి గల కారణం చెప్తున్నాను. నా గుండెకు 3 కవాటాలు మూసుకుపోయింది, ఒక రంధ్రం పడింది, గుండె లోపల ఉన్న ఇంటర్నల్ ఫంక్షనింగ్ అంతా చెడిపోయింది, బాడీ అంతా పాయిజన్ అయిపోయింది, మంచి రక్తం చెడు రక్తం కలిసి తిరుగుతుంది. వీడికి ఇక బ్రతుకు లేదు, వీడు బ్రతకడం ప్రపంచంలో ఇలాంటి బ్రతికి బట్ట కట్టినట్టుగా ఎక్కడా లేదని దరిదాపు 7-8 రాష్ట్రాల డాక్టర్లు చేతులు ఎత్తేశారు. నా సర్జరీని POF సర్జరీ అంటారు, పెట్రాలజీ ఫాట్. నాలాంటి గుండె ప్రాబ్లం ఉన్నవాడు భూమి మీద చాలా అరుదనమాట. ఇంతవరకు ఎవరో బ్రతకలేదు. రీసెంట్గా దేవుడి దగ్గర బట్టి బ్రతుకుతా వస్తున్నారు. అలాంటిది ఒక 7-8 మంది డాక్టర్లు, ఫేమస్గా ఉన్న డాక్టర్. అమ్మా నా వైపు చూడాలి మీరు, హల్లెలూయా. అలాగే 2000 సంవత్సరంలో నా తల్లిదండ్రులు ప్రభుని ప్రభా ఏంటి మాకు ఈ శ్రమని ప్రార్థన చేసినప్పుడు మీ కుమారుని నేను బ్రతికిస్తాను, నేను ఆడుకుంటాను, నేను లేవెత్తుతాను. మీకు చాలా జరిగింది, 2 మాటలు చెప్పేస్తాను. అలాగున మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా దేవుడు రక్షిస్తాడంటే, మీ దేవుడు ఎవరో మాకు తెలియదు కానీ ఆడు బ్రతికితే 16 సంవత్సరాలు బతుకుతాడు, లేదా 15 సంవత్సరాలు బతుకుతాడు. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే 16 సంవత్సరాల తర్వాత బ్రతికించమని మీరు ప్రార్థన చేసుకోండి, మా చేతుల్లో పెట్టి మీరు చనిపోయిన పిల్లలు మేము ఆపరేషన్ చేసి తీసుకెళ్ళిపోయినాను విజయవాడ. ఒక 3-4 ఫేమస్ డాక్టర్ అయితే చేతులు ఎత్తేసారు, సాయంత్రం చచ్చిపోతాడు. ఒక డాక్టర్ మాత్రం సహనంగా అన్ని విని విజయవాడలో, అమ్మా ఆపరేషన్ చేస్తే ఆ రోజే చనిపోయే ఛాన్స్ ఉంది, కాకపోతే మీరు చేయమన్నారని నేను చేస్తున్నాను, బట్ నేను కాదు, ఇంకొక 5-6 డాక్టర్లు మనం కలిసి వాళ్ళందరూ సజెషన్ తీసుకున్నామని అప్పుడు ఎంక్వైరీ చేసి ప్రజెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ ఇండియా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు. ఇప్పటి వరకు 40 గుండెలు మార్చారు. ఆయన ఏ ఆపరేషన్లో ఫెయిల్ అవ్వలేదు. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు, నా తల్లిదండ్రులతో మాట్లాడారు. మీకున్న విశ్వాసం చాలా గొప్పది, బట్ ఇది చాలా క్రిటికల్ కేసు. 3 ప్రాబ్లంతో మీ అబ్బాయి గుండె కొట్టుకుంటుంది. ఏ ప్రాబ్లంని క్యూర్ చేసి ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్ళేలోపు గుండె అయిపోతుంది చెప్పలేదు, ఎందుకంటే ఒక ప్రాబ్లం కాదు. ఆ 3 ప్రాబ్లమ్స్ చేసేంత వరకు ఆ ప్రాణం నిలబడుతుందో లేదో నేను చెప్పలేదు. ఆ 3 ప్రాబ్లమ్స్ చేయాలంటే ఆ గుండెని చేతిలో పట్టుకొని సరి చేయాలి. అప్పుడు వరకు ఆ బాడీ మిషన్తో ఆడాలి. ఇలాగా నా తల్లిదండ్రులు చెప్పిన తర్వాత మీరు ఆపరేషన్ చేయండి అంటే ఎట్టకేలకు వాళ్ళు నిర్ణయించుకుని ఒక డేట్ పెట్టి 2000 సంవత్సరం నవంబర్ 17వ తారీఖు సరిగ్గా ఉదయం 9 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. నాకంటే ముందు నాకులాగా బాధపడే ఒక 3 చేశారు. ఉదయం 3 గంటలకి ఒక మనిషి లోపలికి వెళ్తే 4 గంటలకి డెడ్ బాడీ అయ్యి బయటకు వచ్చారు. 4 గంటలకు ఒక మనిషి లోపలికి వెళ్తే 5 గంటలకు ఒక మనిషి బయటకు వచ్చాడు చచ్చిపోయి. 5 గంటలకు ఒక మనిషి వెళ్తే 6 గంటలకు ఒక మనిషి వచ్చాడు. నెక్స్ట్ ఎవడో నేనే. మళ్ళీ పిలిచాను డాక్టర్, మళ్ళీ పిలిచి అమ్మా ఇప్పటికి 3 చనిపోయారు, ఈ కుమారుడు కూడా చనిపోతానంటే నా తల్లిదండ్రులు మీరు చేసేయండి చచ్చిపోయినా పర్లేదని ఒక 17 పేపర్ల మీద నా తల్లిదండ్రులు సంతకం పెట్టారు. ఇక ఆపరేషన్ 9 గంటలకు స్టార్ట్ చేశారు. ఇక ప్రార్థన దోపం మొదలైంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చక్కటి దర్శనాన్ని ఇచ్చి ఉదయం 9 గంటల నుంచి గుండె ఆపరేషన్ అంటే 3 గంటలు 2 గంటలు చేసి పక్కకు పంపించేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆపరేషన్ చేశారంటే ఎన్ని గంటలు? 9 గంటలు చేసి 7 డాక్టర్లు 4-5 రాష్ట్రాల్లో ఫేమస్ కలిగిన వారు. ఇలా చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో లెగిస్తే బ్రతికినట్లే చచ్చిపోతాడు. క్రీస్తు 5:30కి నేను కళ్ళు తెరవడానికి అలా గంట సమయం కేటాయించిన నా క్రీస్తు వాళ్ళ అంచనాలను పక్కన పెట్టేసి మీరేంట్రా చెప్పేది అంటే వాళ్ళు చాలా చదువుకున్నారు, చాలా డేట్ చేశారు. డాక్టర్లు కూడా అలా చేయడం గొప్ప. మరి దేవుడు వారికి ఎంత జ్ఞానం ఇస్తే వారు ధైర్యంగా ముందుకు వస్తారు. వారి కృషి కూడా ఉన్నారు, బట్ వారి అంచనాలను పక్కన పెట్టి నేను ఆయన బ్రతికిచ్చేదాన్ని నా క్రీస్తు 5:30కి నాకు వెలుగు ఇచ్చాను. ఒకనొక టైంలో ఆడలేకపోయాము, నడవలేకపోయాము, మాట్లాడితే ఆయాసం, ఆడితే ఆయాసం, నలుగురితో అలా ఉరుక్కుంటూ వెళ్తే ఒకలాంటి రొప్పు వచ్చేసేది, విపరీతమైన జ్వరం వచ్చేసేది. ఆటలు అందరూ ఆడుకుంటాడే నేను కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. అలాంటి నేను హై స్కూల్లో బాల్ బ్యాట్మెన్ సెంటర్ ప్లేయర్ ఆడే జిల్లాకి హల్లెలూయా కప్పు కొట్టుకొచ్చి హై స్కూల్కి షటిల్ ఆడాను, ఖోఖో ఆడాను, ఇలాగ అన్ని గేమ్స్ ఆడేయడానికి ఆఖరికి
6 సంవత్సరాల తర్వాత గుండె చూపించుకోవడానికి గుండె హాస్పిటల్కి వెళ్తే అసలు ఈ గుండెకి ఆపరేషన్ చేసిన చాలా కనపడలేదన్నారు డాక్టర్ గారు. అది ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను బ్రతకలేను, ఇంక ఏం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు దేవుడు నన్ను బ్రతికించి సరిగ్గా 25 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు ఇలా అంటా ఉంటుంది గుండెకాయ. అంటే నేను దేవుడు పని చేస్తున్నాగా, సైతాన్ని ఎక్కడెక్కడ నువ్వు వెళ్ళేదని ఇలా నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోవాలి. రీసెంట్గా టెస్ట్ కూడా వెళ్ళాను. డాక్టర్ గారు అన్నారు, మామూలు మనిషి కంటే నీ గుండె నెంబర్ 1గా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అలా బ్రతికించుకొని, అంటే మీకు షార్ట్ కట్ చాలా జరిగింది. కొన్ని మాటలు చెప్పాలి, నాకు ఎందుకనో ఈ మాటలు రాగానే చెప్పాలి. చాలా ప్రదేశాలకు వెళ్తాను కానీ పెద్ద పెద్ద సేవకులతో